మనం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నాం. ఇక్కడ నా వెనుక కండలేరు జలాశయం తాలూకా ముఖద్వారం కనిపిస్తోంది. సుమారు 40 ఏళ్ల క్రితం ఈ కండలేరు జలాశయాన్ని నిర్మించడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాంలో కండలేరు జలాశయం నిర్మించారు. ఇక్కడ కండలేరు జలాశయం నుంచి అంటే తెలుగు గంగా ప్రాజెక్టు అనుసంధానమై ఉంది ఈ ప్రాజెక్టు. ఓకే అనే పరిషత్ స్కూల్. ఓకే తెలుగు గంగా ప్రాజెక్టులోని అంతర్భాగంగా ఉన్నటువంటి కండలేరు డ్యామ్ ఆవరణలో ఉన్నాం. ఇది వేసవి కావడంతో నీటి మట్టం చాలా తక్కువగా ఉంది. కానీ వర్షాలు ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో కురిసినప్పుడు ఎగువ ప్రాంతాల్లో నీరు భారీ స్థాయికి వచ్చినప్పుడు దాదాపుగా అంటే గరిష్ట స్థాయికి చేరుకుంటుందని చెప్పి స్థానికులు చెప్తూ ఉంటున్నారు. ఇక మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే పూర్తిగా పచ్చటి అటవీ ప్రాంతం ఉంది, సువిశాలమైనటువంటి ప్రాంతం ఉంది. అంటే చెన్నైకి నీటిని అందించే క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు గంగా ప్రాజెక్టుని ప్రారంభించారు. ఆ ప్రాజెక్టులో అంతర్భాగంగానే మనం చూసినటువంటి ఈ కండలేరు జలాశయం. ఈ కండలేరు డ్యామ్తో నాకు కూడా ఒక వ్యక్తిగత సంబంధం ఉందని చెప్పుకోవాలి. అది ఎలా అంటే ఈ డ్యామ్ నిర్మాణ సమయంలో ఇక్కడ కాంట్రాక్టర్ వద్ద మా నాన్నగారు ఇక్కడ అకౌంటెంట్గా పనిచేస్తూ ఉండేవారు. అప్పుడు మేము విశాఖ నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఆ సమయంలో పూర్తిగా పూరిలతో నిండి ఉండేది ప్రాంతం అంతా కూడా. అయితే కొంతమంది అడిగారు, చెలటూరు గ్రామంలో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పనేసి. నాకైతే ఈ గ్రామంలో ప్రస్తుతం తెలిసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. కేవలం ఈ మట్టితో మాత్రమే నాకు సంబంధం ఉంది, ఈ మట్టితో మాత్రమే నాకు బంధం ఉంది. ఆ బంధమే విశాఖపట్నం నుంచి నన్ను నెల్లూరులోని కండలేరు ప్రాంతం వరకు తీసుకువచ్చింది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి జగదీష్ కుమార్, జేకే న్యూస్ నవభారత్, నెల్లూరు జిల్లా.